అండి, వెల్కమ్ టు డే కుకింగ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పకోడీ చేస్తున్నానండి. సూపర్ గా ఉండిద్ది, చాలా సింపుల్ గా అయిపోతుందండి. వీడియో చూసే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. గట్టి పకోడీకి అండి స్వీట్ షాప్ స్టైల్లో దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాయి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు గట్టి పకోడీకి పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు బాగా మసాజ్గా కలుపుకోవాలండి, బాగా మసాజ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. చూడండి కొంచెం వాటర్గా వచ్చింది కదా. ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి. ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా కలుపుకున్నానండి. ఇప్పుడు దీనిలో శనగపిండి వేసుకోవాలి. కొంచెంగా పిండి వేసుకొని వాటర్ వేయకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం శనగపిండి వేసానండి. ఉల్లిపాయలు అయితే 1/2 కిలో తీసుకున్నాను. సో దానికైతే 200 గ్రాముల శనగపిండి వేసాను. ఇప్పుడు మొత్తం పిండి ఇలా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడైతే కొంచెం వాము వేసుకుంటున్నాను. ఈ శనగపిండిలో వాము వేస్తేనే మనకు మంచి ఆరోగ్యం అండి, అలాగే అరుగుదల కూడా. ఆల్రెడీ జీలకర్ర వేసాను కదా, సో కొంచెం వాము అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీకి అయితే పిండిని ఈ విధంగా కలుపుకున్నానండి. ఈ కలిపిన వెంటనే మనము ఆయిల్లో వేసేయాలి, లేదంటే నీరు వస్తుంది. ఒకవేళ నీరు వస్తే కొంచెం పిండి వేసుకొని ఇంకా కలుపుకోండి, సరిపోతుంది. గట్టి పకోడీకి పిండి ఇలా గట్టిగానే ఉండాలండి, ఇది మాత్రం గమనించుకోండి. ఆయిల్ అయితే నేను ముందుగానే పెట్టానండి, పిండి కలిపే ముందుగానే. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పకోడీ వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి, లేదంటే లోపల పిండిగా ఉండి పచ్చిగా ఉండిద్ది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. నేను తీసి జాలిగిన్నెలోకి అయితే వేసుకుంటున్నా. ఇదే మాదిరిగా మిగిలిన పిండిని అంతా వేసేసుకోవాలి. ఇది లాస్ట్ వాయ్ అండి. దీనిలోనే ఇప్పుడు కరివేపాకు వేసుకొని తీసేసుకుంటాను. మొత్తానికి స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి.
ఇది చాలా సింపుల్ అండ్ తొందరగా అయిపోతుందండి. ఇదండి మన వీడియో. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.